ఉచిత వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. చీనీ పండ్లు, బత్తాయిలు, ఆరెంజెస్, వీటికి అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. పండు రసము తాగే కంటే బత్తాయి రసం తాగే కంటే తొనలు తినటం మంచిది. తొనలు తినేటప్పుడు పిప్పి ఉయ్యకుండా గింజలు మాత్రం బయటకు ఊసేసి పిప్పి కూడా నోట్లో మింగేయటం ద్వారా దాంట్లో ఉండే పీచు పదార్థం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ చీనీ బత్తాయి రసం, దాంట్లో విటమిన్ ఏ, విటమిన్ బి6, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఖనిజ లవణాలు పొటాషియము, కాల్షియము, మెగ్నీషియము, సోడియము, ఐరన్ ఉంటాయి. కొంతమందికి ఒక అపోహ ఉన్నది, బత్తాయి చీనీ పండు తింటే పడిశం పడుతుందంట, సరిదొస్తుందంట అనేది కేవలం అపోహ మాత్రమే. బత్తాయిలో ఉండే విటమిన్ సి సమర్థవంతంగా పడిశం రాకుండా, ముక్కు కారకుండా, గొంతు నొప్పి రాకుండా, శ్వాస సమస్యలకు చెక్ పెట్టే అవకాశం ఉంది. అందువల్ల అపోహలకు తావివ్వద్దు. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలున్నా బత్తాయికి ముఖ్యమైనది ప్రప్రదంగా మొదటిది షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధి, డయాబెటీస్ ఉన్నవారు బత్తాయి పండు వినియోగం వల్ల షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతము స్థిరీకరించబడుతుంది. అందువల్ల బత్తాయి రసం కాకుండా తొనలు క్రమం తప్పకుండా తినటము షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. 2 స్థూలకాయము, భారీ కాయం ఉన్నవాళ్ళు బత్తాయి పండు తినటం ద్వారా, పండు తినాలి, రసం కాదు, బరువు క్రమేణా తగ్గుతారు. స్థూలకాయము, భారీ కాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేస్తుందా లేదా తెలుసుకోండి. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి ప్రతిరోజు పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు జీవితకాలం థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడాలి. థైరాయిడ్ ట్యాబ్లెట్లు మానాలన్నా, డోసు పెంచాలన్నా, తగ్గించాలన్నా ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి మాత్రమే చేయండి. ఇక 3, రక్తహీనత. దీన్నే వైద్య పరిభాషలో అనీమియా అంటారు. ఎముక మూలుగు నుంచి ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గినప్పుడు, రక్తములో హీమోగ్లోబిన్ శాతము 10 కంటే ఎక్కువ ఉండాలి, 10 కంటే తగ్గినప్పుడు రక్తహీనత అంటారు. మహిళల్లో నెలసరి పీరియడ్ సమయంలో రక్తం పోతుంటుంది. గర్భవతులకు, బాలింతలకు కూడా రక్తహీనత ఉండే అవకాశం ఉంది. అలాగే పిల్లల్లో పొట్టలో పురుగులు ఉండటం వల్ల పురుగుల్లో ఒక రకమైన హుక్వర్మ్, కొంకె పురుగు రక్తాన్ని పీల్చేసి రక్తహీనతకు దారితీస్తుంది. ఈ బత్తాయి వినియోగం వల్ల రక్తహీనతని నివారిస్తుంది. 4, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. రక్తపోటు, బీపీ ఉన్నవారు బత్తాయి పండ్లు వినియోగించడం వల్ల బీపీ స్థిరీకరించబడుతుంది, నియంత్రించబడుతుంది. 5, రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, క్షయవ్యాధి, స్పాంజ్లా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియ, దాన్ని వైద్య పరిభాషలో న్యూమోనియా అంటారు, అంటువ్యాధులను నియంత్రిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు,
చికెన్ గున్యా వైరస్సు, డెంగ్యూ వైరస్సు, ఫ్లూ వైరస్సు, చికెన్ పాక్స్ లాంటి వైరస్సులను నియంత్రిస్తుంది. 6 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వివాహము కాని యువతీ యువకులు బత్తాయి పండు, చీనీ పండు తినటం వల్ల మీ అందం, ఆకర్షణ, అట్రాక్షన్, గ్లామర్ అన్నీ కూడా రెట్టింపు అవుతాయి. వృద్ధాప్య ఛాయలు, ముఖం మీద ముడతలు, చర్మంపై ముడతలు రాకుండా యవ్వనాన్ని కాపాడుతుంది. కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళల్లో అయితే పొడుగ్గా ఉంటాయి. పొడుగాటి వెంట్రుకల చివరి భాగాన చీలకుండా నివారిస్తుంది. వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడేలా చేస్తుంది. తలలో చుండ్రు ప్రవేశించకుండా నిరోధిస్తుంది. మగవారిలో వెంట్రుకలు రాలకుండా నివారించి బట్టతలకు చెక్ పెడుతుంది. 7 కంటి చూపుని మెరుగుపరిచి రేజీకటిని నివారిస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే క్యాట్రాక్ట్ శుక్లాలు త్వరితగతిన రాకుండా చేస్తుంది. 8 మెదడు పనితీరును మెరుగుపరిచి ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి, ఆల్జీమర్స్ వ్యాధి త్వరగా రాకుండా నివారించే గుణమున్నది. ఈ బత్తాయి పండ్లు తినేవాళ్ళు సమయస్ఫూర్తితో, ఉత్సాహంగా, ఉల్లాసంగా వాళ్ళు పని చేయగలుగుతారు. 9 శరీరములో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి ఊపిరితిత్తుల క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, చర్మము క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. రొమ్ము క్యాన్సరు మహిళలలో 40 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుంది. రొమ్ము క్యాన్సర్ వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉన్నది. అమ్మమ్మకు, తల్లికి రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టయితే మనవరాలకి 25-30 సంవత్సరాలకే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా రొమ్ము క్యాన్సరు 40 ఏళ్ళు దాటిన వారికి వస్తుంది. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ సంవత్సరానికి ఒకసారి రొమ్ములకు ఒక ప్రత్యేకమైన ఎక్స్రే, దాన్ని మ్యామోగ్రామ్ అంటారు, ఆ మ్యామోగ్రామ్ పరీక్ష చేయించడం ద్వారా తొలి దశలో రొమ్ము క్యాన్సర్ని గుర్తించి పూర్తిగా నయం చేయొచ్చు. 10 మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. రాళ్ళు ఏర్పడినా రాళ్ళు కరిగేలా చేస్తుంది. మూత్రపిండాల వ్యాధులను నివారించటంలో చక్కగా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు బత్తాయి పండుకు ఉన్నాయి. బత్తాయి పండు తొనలు తినండి, రసం వద్దు. వీటన్నిట్లలో కూడా క్రియాశీలకంగా బాగా పనిచేసేది, ముఖ్యమైనది షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవారు బత్తాయి, చీనీ పండు తినటం వల్ల షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది.